మూడవ అధికారులకు, అది సంఘము ద్వారా తన యొక్క, కనుక సంఘము ద్వారా దేవుని యొక్క నానా విధమైన జ్ఞానము తెలియాలని దేవుని ఉద్దేశం. సంఘం అంటే ఏదో 4 గోడల మధ్య ఉండిపోవాలని దేవుడు కోరుకోలేదు, కానీ సంఘము ద్వారా సమాజానికి దేవుని జ్ఞానం తెలియాలి అని దేవుని ఉద్దేశం. మరి సంఘముగా కూడుకుంటున్నప్పుడు మనం దేవుని జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాం, దేవుని గురించిన సంగతులను వివరిస్తుంటున్నాం. అంటే సంఘముగా మనం చేయవలసిన పని ఏంటంటే, సంఘము ద్వారా దేవునికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని, దేవుని గొప్పతనాన్ని మనం ప్రకటించవలసిన వారం అన్నాం. ఏమండి, నిజముగా సంఘమే లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళం. లోకంలో చాలా సంఘాలు అనబడి ఉన్నాయి, డ్వాక్రా సంఘాలు కనపడుతూ ఉంటాయి. ఏమండి, కొన్ని వాహనాలు ఉంటాయి, ఆటో యూనియన్ సంఘాలు ఉంటాయి, లారీ యూనియన్ సంఘాలు ఉంటాయి. ఏమండి, ఆ సంఘంలో చేర్చబడడానికి ఒక సభ్యత్వం ఉంటుంది కొద్దిగా, అందులో వారికి ఉన్నటువంటి పరిస్థితులు ఎన్నో ఉంటాయి. అంటే ఒక సంఘం అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఒక సంఘంలో మేము చేర్చబడాలి, లేకపోతే మాకు ఉనికి లేదు, మేము ఉన్నామని గుర్తింపు లేదు అని ఎలాగైతే మనం భావిస్తామో, సంఘము కూడా లేకపోతే మనం ఏమైపోయేవాళ్ళం. కనుక సంఘాన్ని మనం ఏం చేయాలంటే ప్రేమించేవారుగా ఉండాలి. రాత్రి మనము సంఘమును ప్రేమించే విషయంలో ఎలా ఉన్నామనే సంగతి మనం ఆలోచించాలి. మొట్టమొదటిగా మనం ఆలోచన చేసే విషయం ఏంటంటే, క్రీస్తు ప్రభు వారు సంఘాన్ని ప్రేమించారు. క్రీస్తు ప్రభు వారు సంఘాన్ని ప్రేమించారు. అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూసినట్లయితే, దేవుడు తన స్వరక్తమిచ్చి, ఫుట్నోట్లో ప్రభు అంటాడు, ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తమ సంఘమును. కనుక ఆయన సంఘాన్ని ప్రేమించడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఆయన స్వరక్తమిచ్చి ఏం చేశాడు? రక్తము చాలా విలువైనది, దేహానికి ప్రాణము రక్తం. కనుక రక్తము యొక్క విలువ తెలిసిన వారికి దాని యొక్క గొప్పతనం అర్థమవుతుంది. దేహంలో రక్తం తక్కువైతే మనలో ఉన్నటువంటి బలహీనతలు రోజు రోజు పెరుగుతాయి. రక్తం ఎక్కించాలి, చాలా ప్రాముఖ్యం. ఏమండి, ప్రభువు తన స్వరక్తమిచ్చి ఏం చేశారట? సంపాదించారు. కనుక ప్రభు ఎందుకు ప్రేమిస్తున్నాడు క్రీస్తు ప్రభు వారు అంటే, రక్తం ఇచ్చి ఏం చేశాడు? సంఘాన్ని ఏమన్నాడు? స్వరక్తం ఇచ్చి సంపాదించాడట. ఆయన ఏం సంపాదించావయ్యా భూమి మీద అని అడిగితే మనం ఏమంటాం? ఏదో ఒక ఇల్లు, లేకపోతే 1 ఎకరం పొలమో, లేకపోతే ఒక 2-3 సెంట్ల భూమో, లేకున్నట్లయితే ఏదో చిన్న ఉద్యోగమో నేను సంపాదించాను. భూమి మీద ఏదో సంపాదించాలి కదా. సంపాదన లేదనుకోండి, తండ్రులే పిల్లలకు ఆస్తిని ఏం చేయాలన్నాడు? సమకూర్చాలి. నా పిల్లల కోసం నేను కష్టపడుతున్నావు ఉంటాం. మనం మన పిల్లల కోసం కష్టపడితే వారు వారి పిల్లల కోసం ఏం చేస్తారు? కష్టపడతారు. అంటే సంపాదించడం అనేటువంటిది భూమి మీద ఎలాగైతే మనిషి పెట్టుకున్నాడో, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఆయన రక్తంతో ఏం సంపాదించారని చదివారు? సంఘమును సంపాదించారు. కనుక ఆ సంఘమును గురించి ఆయన ఎలా ప్రేమిస్తున్నాడో, ఆ సంఘ విషయములు ఇంకా ఒక అడుగు ముందుకు మనం వేస్తే, ఆ సంఘమును గురించి ఆయన ఏమన్నాడో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూసినట్లయితే, మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైనే ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఆ సంఘము, అది సంగతి. సంఘం అంట ఆయన యొక్క శరీరం. ఏమండి, అందుకే ఆయన సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మన శరీరాన్ని మనం ఎక్కువ ప్రేమిస్తాం, మన పిల్లల కంటే ఎక్కువ. అందుకే శరీరానికే ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. యాడ్లన్నీ దేనికోసం? టీవీలో యాడ్లన్నీ దేనికోసం? శరీరం కోసం కదా. ముఖం, శరీరం
దీని కొరకు ఎంత డబ్బులు అయినా ఖర్చు పెడతా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శరీరం ఏదట? సంఘం. మరి శరీర క్షేమం కోసము మనం అంతా పాటుపడుతున్నప్పుడు ఆయన తన యొక్క శరీరం అనే సంఘం కోసం మరి ఎంతగా ప్రేమించాడని అర్థమవుతుంది మనకి. ఏమండి ప్రియమైన దేవుని వాళ్ళారా, కనుక సంఘాన్ని క్రీస్తు ప్రేమిస్తూ ఉన్నాడు. ఎందుకని ఆయన స్వరక్తం ఇచ్చి ఏం చేశాడు? దాన్ని సంపాదించాడు. రెండోది మనం ఏం చూసామంటే సంఘము ఆయన యొక్క శరీరం. నేను శరీరాన్ని ఎక్కువ ప్రేమిస్తాను కనుక మీరు శరీరాన్ని ఎక్కువ ప్రేమించేవారే కనుక క్రీస్తు కూడా తన శరీరాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మరో సంగతి మనం ఏం ఆలోచన చేస్తున్నామంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనంలో ఆయన ఒక కోరిక కలిగి ఉన్నట్లు కనపడుతుంది. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను. ఆ వాక్యాల్లో మీకు ఏం కనపడుతుంది అంటే సంఘం ఎలా ఉండాలని కోరిక కలిగి ఉన్నాడో పవిత్రంగా ఉండాలని కోరిక. పవిత్రంగా ఉండాలి సంఘం. ఏ డాగు ఏ మచ్చ ఉండకూడదు సంఘాన్ని. పవిత్రత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రియమైన దేవుని వల్ల. పవిత్రత లేకపోతే మరి దేవుడు ఎన్నుకోడు కొందరిని. పవిత్రంగా ఉండాలి. పవిత్రత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఏమండి ఎవరిని పవిత్రులు అని అంటారు? ఎవరిని కన్యక అని అంటారు? ఏమండి కన్యకని ఎవరని అంటారు? ఎవరిని? పురుషుణ్ణి ఎరిగని వ్యక్తిని ఏమంటారు? కన్యక అంటారు. పురుషుణ్ణి ఎరిగని వ్యక్తిని. యవనస్తులందరినీ కన్యకలు అని అంటారు. ఎలియాజరు వెళ్ళినప్పుడు నాహోరు పట్టణానికి రెబెకా భుజము మీద ఏం పెట్టుకుని వస్తున్నట? కడవ పెట్టుకుని వస్తుంది. ఆమె మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడును ఆమెను అని చెప్తున్నాడు. అందువల్ల పవిత్రతగా ఉన్నటువంటి పరిస్థితి పవిత్రతను కాపాడుకుంది. కాబట్టే మరియా గర్భం ద్వారా ఎవరు రాగలిగారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు రాగలిగారు. కనుక సంఘాన్ని ఎలాగ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? పవిత్రంగా. నీ కుటుంబం నువ్వు పవిత్రంగా ఉండాలని కోరుకోవా? ఇంట్లో లేని కల్మషమంతా ఇంట్లోకి రావాలని కోరుకుంటావా? కోరుకోం కదా. నా ఇల్లు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటుంది ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా. మరి ఇంటి చుట్టూ కూడా కాపుదలు ఉండాలని కోరుకుంటూ ఉంటాం. మరి సంఘము కూడా ఆయన శరీరం అయినప్పుడు అది పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాడు కదా. ముడతైనను కళంకమైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదురు నిలబెట్టుకున్న వాక్యముతో ఉదక స్నానము చేసి దాన్ని ఏం చేశాడని ఉంది? పవిత్రంగా ఉండాలని కోరుకుంటున్నాడు సంఘాన్ని. ఎక్కడ డాగ్ ఉండకూడదు సంఘానికి. ఒక డాగు నువ్వు నేను పెడతామేమో కానీ యేసుక్రీస్తు ప్రభువు తన శరీరానికి ఎక్కడైనా మచ్చబెట్టాడా? ఎక్కడ డాగు పెట్టాడా? పెట్టలేదండి. ఎక్కడ డాగు పెట్టలేదు. దేవుడు మంచి దేహాన్ని ఇస్తాడు మనకి. ఈ దేహానికి కొంచెం యుక్త వయసు వచ్చిన తర్వాత స్త్రీలైతే ఏం చేస్తారు? ముక్కుకో కన్నం రంధ్రం, చెవుకో రంధ్రం పెడతారా? పెట్టరా? కరెక్ట్ కదా? పురుషులు ఏం చేస్తారు? ఏదో ఆడవాళ్ళు పెట్టుకుంటే ఒక రకంగా ఉంటుంది. పురుషులు కూడా కొందరు ఏం చేస్తూ ఉంటారు? చెవులకి రంధ్రాలు పెడుతూ ఉంటారు. వాళ్ళు కూడా ఏ చెవు దుద్దులు అటువంటి ఏ పెడతా ఉంటారు. అండి ప్రియమైన వాళ్ళారా, ఇంకా విచిత్రం ఏంటంటే ఈ ఏంటంటారు వాటిని పిల్లలు చేతుల మీద వేయించుకుంటారు. అబ్బా మీకే బాధ తెలుస్తుంది. ఎందుకయ్యి గొప్ప ఏదో పేరు లేకపోతే ఏదో ఆకారం, ఒక విగ్రహం లేకపోతే ఒక ఫోటో లాగా వేయించుకుంటూ ఉంటారు. చక్కగా శరీరాన్ని చక్కగా ఉంచుకునేవాళ్ళు తక్కువ. దానికి
కల్మషం తీసుకొచ్చి పవిత్రంగా ఉండట్లేదు దేహం. ఏమండి, ఇప్పుడు ఈ దేహం మంచిగా ఉంటుంది, సమయానికి ఆహారం తిని శుభ్రంగా దేహాన్ని శుభ్రం చేసి ఆరోగ్యంగా ఉంటాడు, దేవుడిచ్చిన ఆయుష్కాలం బ్రతుకుతాడు. అలా కాదు, నా ఇష్టం వచ్చినట్లు త్రాగుతాను, నా ఇష్టం వచ్చినట్లు తింటాను, నా ఇష్టం వచ్చినట్లు తిరుగుతాను అని అనుకున్నాడు అనుకోండి, దేహం ఏమవుద్ది? కొద్ది రోజులకి షెడ్కి వెళ్తుంది. షెడ్కి వెళ్ళిందంటే ఏమైపోద్ది? డబ్బు పెట్టాలి. డబ్బు పెట్టినా కానీ కొద్దిగా దొక్కుతాయా? దొక్కవు. అదే ఈ దేహాన్ని పవిత్రంగా జాగ్రత్తగా కాపాడుకున్నారనుకోండి, నియమింపబడిన దినాలు ఎన్నైతే ఉన్నాయో అన్ని రోజులు రీచ్ అవుతాం. కనుక దేహ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. నీ దేహం పవిత్రంగా ఉండాలని ఎలా కోరుకుంటున్నావో పొద్దుటే బ్రష్ చేస్తావు, ఎందుకని వాళ్ళు శుభ్రంగా ఉండాలి. మొత్తం అంతా దేహం ఎంత నీట్గా ఉంచుకుంటామో సంఘాన్ని కూడా పవిత్రంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు మాట అండి. సంఘం కొరకు ఆయన ఏం చేశాడనో తెలుసా? అందులోని ఆలోచనలు ఉంటుంది. ఆయన ప్రాణం పెట్టాడు. సంఘం కోసం ఏం పెట్టాడు? ఆయన తను అప్పగించి సంఘాన్ని పోషించి ఏం చేస్తాడు? ఆయన సంరక్షిస్తున్నాడు. ఓకే, ఇప్పుడు దాకా మీరు ఏం చూసారంటే క్రీస్తు ప్రభు వారు సంఘాన్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఎలా ప్రేమించాడు, ఎందుకు ప్రేమించాడు అనే సంగతిని చూశారు. రెండో విషయం ఏం జ్ఞాపకం చేయాలనుకుంటున్నానంటే, మనం సంఘాన్ని ఎందుకు ప్రేమించాలి, ఎలా ప్రేమించాలి. క్రీస్తు ప్రేమించాడని చూసాము. ఇప్పుడు మన వరకు మనం ఏం చేద్దాం? మన వరకు ఏం చేయవలసిన అవసరం ఉంది? ఈ రాత్రి పాఠం ఏంటండి? సంఘమును ప్రేమించుట. సంఘాన్ని మనం ప్రేమించవలసిన వారమైందన్నమాట అండి. సంఘమును ఎలా ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు, ఎందుకు మనం ప్రేమించాలి, ఏమండి, దాన్ని ఎలా మనం ప్రేమించగలం అని అంటే కొన్ని సంగతులు చెప్తాను. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగుండదో అలాగే అనేకులమైన మనము, అదండి అనేకులమైన మనం. ఇప్పుడు మన అందరినీ కలిపి ఏమని పిలుస్తారండి? సంఘము. ఇండివిజువల్గా నువ్వు ఒక సంఘము, నేను ఒక సంఘం కాదు, అందరం కలిపితే ఏమవుతుంది అంటే నువ్వు ఒక సంఘంలో ఒక సభ్యుడువు, సభ్యురాలవు అని దాని అర్థం. సంఘములో సభ్యుడుగా ఉండుట వల్ల సంఘాన్ని నువ్వేం చేయగలవు? ప్రేమించగలవు. నువ్వు సభ్యురాలుగా లేకోకుండా సంఘాన్ని ప్రేమించలేవు. సభ్యత్వం లేకుండా బయట ఉండి సంఘాన్ని ప్రేమించలేవు. నువ్వు ఒక మెంబర్ అవ్వాలి, అందులో ఒక సభ్యురాలు, సభ్యుడు కావాలి. అప్పుడే నువ్వు సంఘాన్ని ఏం చేయగలవు అంటే ప్రేమించగలవు. అంటే ఏమర్థమైంది మనకి? సంఘ సభ్యులుగా ఉండి మనం సంఘాన్ని ఏం చేయగలం? అంతేగాని నేను బయట ఉండి నాకు సంఘం అంటే ఇష్టమండి, మీ గుడి అంటే ఇష్టమండి, మీ వాక్యం అంటే ఇష్టమండి, నో. నువ్వు సంఘంలో ఏమవ్వాలి? చేర్చబడాలి, యాడ్ అవ్వాలి, సభ్యురాలుగా సభ్యుడిగా ఉండాలి. ఆ ఉండినప్పుడు ఆ సభ్యురాలుగా సభ్యుడిగా ఉండుట ద్వారా సంఘాన్ని నువ్వేం చేసిన వ్యక్తి అవుతావు? ప్రేమించిన వ్యక్తి అవుతావు. ఆటోమేటిక్గా ప్రేమించేసినట్లే. నువ్వు మాటలని చెప్పనవసరం లేదు. నీకు ప్రేమ ఉంది కాబట్టి నువ్వు క్రియ చేసేస్తావని అర్థం. ఏమండి? రెండోది, సంఘమును మనం ఎలా ప్రేమించగలమంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతాం. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా, అదండి, క్రీస్తుకు లోబడుట ద్వారా నువ్వు సంఘాన్ని ఏం చేసిన వ్యక్తి అవుతావు? ప్రేమించు. క్రీస్తుకు లోబడాలి. భర్తకి లోబడకోకుండా భార్య నువ్వంటే నాకు ప్రేమ అని అనడం అది ఎంతవరకు సమంజసం? ఏమండి? ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తుకు లోపడాలి. లోపడడం అనేటువంటిది ఎవరి దగ్గర నేర్చుకోవచ్చో తెలుసా? స్త్రీలు. లోబడుట అనేటువంటిది ఎవరి దగ్గర నేర్చుకోవచ్చు? రైట్, ఎవరో చెప్పారు.
పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూసినట్లయితే, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు ఏమై ఉన్నారు. ఏమండి, అసలు లోబడవలసింది స్త్రీ ఎవరికే? స్త్రీ లోబడవలసింది ఎవరికండి? పురుషులకా స్వపురుషులకా? మరి పురుషులు అంటారు ఏంటి? ఎంత పొరపాటు మాట అది. ఎవరికి లోబడాలి? అక్కడున్న మాట చెప్పండి. స్వపురుషులకు లోబడాలి. ఒక్కొక్క స్త్రీ అసలు భర్తకే ఏమవదు, లోబడదు, మాట వినదు. ఎన్నోసార్లు చెప్తాడు, అసలు ఇప్పుడు నా మాట వినట్లేదండి, వినట్లేదు అండి, లోబడదు. క్రీస్తుకు లోబడుట ద్వారా, లోబడుట అనేది ఎవరి దగ్గర నేర్చుకోవచ్చట? అదే చెప్తున్నాడు కింద. లోబడుట ద్వారా తమను తాము అలంకరించుకునేది. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి ఏమై ఉన్నది? నా యజమానుడు. నిజంగా శారా తల్లి 70 ఏళ్ల వృద్ధాప్యంలో నిజంగా ఎంత పరిచయం చేసిందండి. మిట్ట మధ్యాహ్నం వేళ మీరు వంట చేయడానికి ఏ సమయానికి వచ్చారో నాకైతే తెలియదు. ఈరోజు ఎండ తీవ్రతగానే ఉంది, పరిచయం చేస్తూ ఉన్నారు. శారా తల్లి దగ్గర మీరు నేర్చుకుంటున్నారేమో, ఒకవేళ ఎక్కువ ఆమె గురించి చదువుతున్నారేమో. అమ్మాయి అని పిలిచాడు. అయ్యా చెప్పండి, ఇదిగో మరి మన ఇంటికి అతిథులు వచ్చారు, అతిథి దేవోభవ అన్నారు. కనుక వీళ్ళకి ఏం చేయాలో తెలుసా? 3 మానికల మెత్తని పిండిని తీసుకుని అప్పములు చేయి. అప్పట్లో భోజనం ఏది? అవే కదండి, అవే భోజనం. పనివాడికి చెప్పాడు, మందలోకి వెళ్ళి నువ్వు ఏమండి సిద్ధం చేయి మాంసాన్ని అన్నాడు. సిద్ధం చేశాడు. నిజంగా ఆ తల్లి అంత పరిచయం చేసింది, లోబడి ఉంది అక్కడ. ఆ మాట యజమానికి ఎలా ఉన్నదట? అయ్యా నువ్వు చెప్పావు, నేను చేస్తాను, నువ్వు ఆర్డర్ అయ్యి అంతే. ఒక్కొక్క పురుషుడు ఆర్డర్ వేస్తాడు, స్త్రీ యజమానురాలు ఏం చేయాలా? చేయవలసిందే. ప్రియమైన దేవుని వాళ్ళరా, కొన్ని కుటుంబాలు భలే చూడముచ్చటగా ఉంటాయి. అన్యోన్యం ఎక్కడికి వెళ్ళినా కానీ ఇద్దరు చక్కగా కలిసి వెళ్తూ ఉంటారు. ఏమండి, దేవుని సన్నిధికి వెళ్ళినా, ప్రయాణం వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా, యజమాని కలిగినటువంటి కుటుంబం. క్రీస్తుకు లోబడుట ద్వారా సంఘాన్ని ఏం చేసిన అవుతాం? మనం ప్రేమించిన వాళ్ళం. మొట్టమొదటిగా ఏం చెప్పుకున్నాం? సంఘ సభ్యుడిగా ఉండుట వల్ల సంఘాన్ని ఏం చేసిన వ్యక్తి అవుతాం? నేను అందులో మెంబర్నండి, సభ్యురాల్ని అన్నప్పుడు నువ్వు సంఘం మీద ఏమున్నట్లు? ప్రేమ ఉన్నట్లు. రెండోది మనం ఏం చూసామంటే, క్రీస్తుకి ఏమవ్వాలా? అది క్రీస్తు ప్రభు వారికి లోపడాలా. నిన్న ఆదివారం చూసాం, ఎగ్జిక్యూటివ్ అథారిటీ అని చూసాం. క్రీస్తుకి ఏ అధికారం ఇచ్చాడంటే, ఆ కార్యాచరణ చేసే అధికారాన్ని ఇచ్చాడు తండ్రి. ఏ పనులైనా కానీ ఆయన నిర్వర్తించే అధికారాన్ని ఇచ్చాడు క్రీస్తుకు. కనుక క్రీస్తు లేకపోతే ఏమున్నది ప్రపంచంలో? కనుక ఆ మహనీయుడికి లోపడుట ద్వారా క్రీస్తుకు లోపడ్డావు అంటే నువ్వు సంఘాన్ని ఏం చేసినట్లే? ప్రేమించినట్టు. ఒక్కొక్కరికి క్రీస్తు ప్రభు వారి మాటలు ఇంట్లో ఉంటాయి. ఫోటో అంటే దాని ఫోటో అని మనం అనకూడదు కాబట్టి దాన్ని వదిలిపెట్టేస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఇలా ఉంటారని మనకు తెలియదు కదా, కానీ ఆయన యొక్క గుణం అయితే తెలుసు. సాధు వలె ఎదుటి వారిని దూషించక. ఏమంటే దూషించినా కానీ, ఎవరైనా దూషించినా బదులు ఏం చేయలేదు, ఆయన దూషించలేదు. ఆయన్ని చెంప మీద కుట్టిన వారికి మరో చెంపను చూపించును. ఇటువంటి లక్షణాలు ఎవరిలో అయితే కనపడుతున్నాయో వారి క్రీస్తుకు నమూనాగా కనపడుతూ ఉంటారు. క్రీస్తుకు నమూనాగా కనపడుతూ ఉంటారు. క్రీస్తుకు లోబడుట ద్వారా మొన్న ఒక విచిత్రమైన మెసేజ్ వచ్చింది, ఎవరో వాట్సాప్లో పెట్టారు. ఒక భార్య భర్త నుంచి విడాకులు కోరుకుంటుందంట, కోర్టుకి అప్పీల్ చేసింది. ఏంటమ్మంటే ఆవిడ అందులో ఏమి రాసిందంటే, ఇంత మంచి భర్తతో నేను కాపురం చేయలేనండి,
నన్ను తిట్టడో కొట్టడు, ఏమండి ఎప్పుడూ కూడా ఏ మాట అనడు. ఇంత మంచి వ్యక్తితో నేను కాపురం చేయలేను కనుక ఆయన నుంచి నాకు ఏం ఇప్పించండి. ఇటువంటి సిల్లీ కేసులకి కోర్టులో ఉండదో తీసేయమన్నాడంటే జడ్జి గారు. ప్రియమైన దేవుని పిల్లలారా, క్రీస్తుకు నువ్వు లోపడుతుంటున్నట్లయితే సంఘాన్ని ఏం చేసిన వ్యక్తి అవుతావు? ప్రేమించిన వ్యక్తి అవుతావు. నా భార్య నన్ను చాలా బాగా ప్రేమిస్తుందండి అనేటువంటి భర్తలు లేరంటారా? ఉన్నారు. అసలు నా భార్య నన్ను ప్రేమించదండి అనేవాళ్ళు కొన్ని రీజన్స్ని బట్టి. మూడోది ఏంటన్నట్లయితే నువ్వు సంఘాన్ని ఎలా ప్రేమించగలవంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనాన్ని చూస్తున్నాను. మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా అదండి సంఘ పవిత్రతను కాపాడుట ద్వారా. సంఘమునకు ఒక పవిత్రత ఉంది. పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషునికి నేను ప్రదానం చేశాను అన్నాడు సంఘాన్ని. సంఘము ఎవరికి ప్రదానం చేయబడిందండి? క్రీస్తుకు ప్రదానం చేయబడిందంటే అర్థం ఏంటి? ప్రధానం అయ్యిందంటే ఎంగేజ్మెంట్ అయ్యిందంటే అర్థం ఏంటి? ఆల్మోస్ట్ పెళ్ళి అయిపోయినట్లే కదా. అందుకే ఎంగేజ్మెంట్ అసలు ఎంత ఘనంగా చేస్తారు. రేపొద్దున మా విజయ్ చేస్తారు. రేపంటే రేపు కాదు, ఎన్నో ఆలోచనలు ఉన్నాయి, దేవుని దగ్గర పెడుతుంది. ఒకరి తర్వాత ఒకరు, ఆమె అయిన తర్వాత మరొకరు వరుసలోనే ఉన్నారు మన పిల్లలందరూ. కాకపోతే కొంచెం ఇంకా వారికి ఒక మంచి స్థితి దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాం. ప్రార్థన చేయాలా సంఘం. యూదుల మధ్య ప్రధానం అయ్యిందంటే వివాహం అయిపోయినట్లే, వివాహం అయినట్లే. కాకపోతే కొంచెం గ్యాప్ ఉంటుంది అంతే. దేనికి అదైనా గ్యాప్ అంటే వారు పుట్టింటిని విడవటానికి ప్రిపరేషన్ అవ్వడానికి కొద్ది గ్యాప్ తీసుకుంటారండి. స్వజనాన్ని తండ్రి ఇంటిని విడిచిపెట్టవలసినటువంటి అవసరం వస్తుంది కాబట్టి సిద్ధపాటు కోసం. ఈ సిద్ధపాటులో వాళ్ళు వివాహపు రోజుకి వాళ్ళ శీలాన్ని కూడా పరీక్షించేటువంటి పరిస్థితి జరుగుతాయి. పవిత్రత, సంఘ పవిత్రతను కాపాడవలసిన అవసరం ఉంది. నువ్వే సంఘ పవిత్రతను పాడు చేస్తే సంఘానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారంగా నడవాలి. అలా కాకోకుండా నేను ఈ సిస్టమ్ పెడతాను నువ్వు పెట్టావు అనుకో, సంఘ పవిత్రతను ఏం చేసిన వ్యక్తి అవుతావు? పాడు చేసిన వ్యక్తి అవుతావు. నేను ఒక స్క్రిప్ట్ రాశాను, ఇదిగో మా సేవకుడు ఇలా చేయమని చెప్పాడు, అలాగే చేయరా. నీ సొంత నిర్ణయం చేస్తావు ఏంటి? నీ నిర్ణయింపబడిన ప్రకారము, వ్రాయబడిన ప్రకారము యేసుప్రభు వెళ్ళిపోతున్నాడు. అన్నా దగ్గరికి వెళ్ళాడు, కైపా దగ్గరికి వెళ్ళాడు, హీరో దగ్గరికి వెళ్ళాడు, పిలాత్ దగ్గరికి వెళ్ళాడు. ఏమండి, జడ్జిమెంట్ అయిపోయింది, జరుగుతుంది కదా. ఈ మధ్యలో ఎవరు దూరారు? యోధా దూరాడు. లూకా సువార్త 22వ అధ్యాయము 22వ వచనం చూడండి. నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు వెళ్ళిపోతున్నాడు. ఆయన స్క్రిప్ట్ రాశాడు తండ్రి, అలా వెళ్ళిపోతున్నాడు. ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి ఏంటట? శ్రమ. ఆ మనుషుడు ఎవరై ఉండకూడదు చెప్పండి ఈ రాత్రి? ఆ మనుషుడు ఎవరై ఉండకూడదు? నువ్వు నేను అయి ఉండకూడదు. పవిత్రతగా ఉంచు. దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం. పవిత్రతను మనం కాపాడుకోలేదనుకోండి, సంఘం యొక్క పవిత్రతను మనం కాపాడలేదనుకోండి, సంఘాన్ని ఏం చేసిన వారం కాము. ఈ రాత్రి పాఠాన్ని బట్టి ప్రేమించిన వారం కాము. సంఘమును ప్రేమించుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. సంఘ పవిత్రతను నువ్వు కాపాడవలసిన అవసరం ఉంటుంది. ఏమండి, ఎన్ని చెప్పాను? సభ్యత్వం ద్వారా సంఘాన్ని ఏం చేయగలం? ప్రేమించగలము. క్రీస్తుకు లోబడుట ద్వారా సంఘాన్ని ఏం చేయగలం? ప్రేమించగలము. పవిత్రతను కాపాడుట ద్వారా సంఘాన్ని ఏం చేయగలం? ప్రేమించగలం.
ఏమండి 4 ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, క్షమించండి, యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. ప్రియమైన దేవుని వాళ్ళ, ఎవడైనాను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల, అదండి, అంటే సహోదరులను ప్రేమించుట ద్వారా సంఘాన్ని ఏం చేయగలం? మనం ప్రేమించగలం. సహోదరులంటే ప్రేమ లేదనుకో. సహోదరులంటే తెలుసు కదా, సహోదరులు ఒకే ఉదరములో నుంచి వచ్చిన వారు, ఒకే శరీరాన్ని తింటున్నవారు, ఒకే పాత్రలను త్రాగుతున్నటువంటి వారు. మనమందరము సహోదరులము. సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం. మనమందరము కూడా ఐక్యత, ఒక యూనిటీ అన్నాడు దాన్ని. అది అహరోను తల మీద నుండి గెడ్డముల అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ. ఒంటి నిండా సెంటు పూసుకుంటే ఎంత దూరం వెళ్తుంది? నువ్వు దారి గుండా వెళ్తున్నావు సెంటు వేసుకుని, రాదా సువాసన? సెంటు లేకుండా బయటికి రారు కదా కొందరు. సెంటు కొట్టుకునే దేహానికో లేకపోతే వస్త్రాలకో సెంటు రాసుకుని వస్తారు. మరి సంఘం యొక్క ఐక్యత అంత సువాసనట. ఆ సువాసన ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది. ఆ సంఘం అండి మంచి ఐక్యంగా ఉంటారండి, పవిత్రతగా ఉంటారండి. సంఘాన్ని ప్రేమించుట అనే పాఠాన్ని మనం ఆలోచన చేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని వాళ్ళ, సహోదరులను ఏం చేయాలి మనం? ప్రేమ అనేటువంటిది ఎలా కనపడద్దండి? సహోదరుల విషయంలో ప్రేమ ఉంటుంది. అప్పుడప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, మీరు ఏదైనా ఒక పదార్థం సిద్ధం చేసుకున్నారనుకోండి, వెంటనే మీ మనసులోకి ఎవరు వచ్చేస్తారు తెలుసా? మా చెల్లి ఉంది, మా అక్క ఉంది, ఇంత కూర వండుకున్నాను, ఇంత పదార్థం వండుకున్నాను, కొంచెం ఎవరికి పంపించాలా? మీరు తినబుద్ధి కాదు కదా మీకు. మీ సహోదరు, మీ సిస్టర్ తినకోకుండా కనీసం మీకు ముద్ద కూడా ఎందుకే? అమ్మ వంట చేసుకున్నా తినొచ్చు కదా. లేదండి, అక్కడ నా చెల్లికి పెడితేనే కానీ, నా తమ్ముడికి పెడితేనే కానీ. నిజంగా ఎంత ప్రేమ మీకు అసలు! ఎవరు నేర్పారు ఇది మీకు? ఇచ్చుట అనేటువంటిది, గివింగ్ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. సహోదరులు ప్రేమించడం అనేటువంటిది కూడా ప్రాముఖ్యమే. చిన్న పిల్లలకి మనం ఏం నేర్పిస్తాం? చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, 2 చాక్లెట్లు ఇచ్చి 4 బిస్కెట్లు పెట్టి బాక్స్లో, ఒరే మరి అదేంటి బ్రేక్ టైంలోనూ ఎవరికి పెట్టకుండా నువ్వు మాత్రమే తినాలి, మీ ఫ్రెండ్స్కి ఎవరికి పెట్టుకో బన్ను అని ఎప్పుడన్నా అమ్మ అందా? అలాగ అనుంటే ఆ రోజు 5,000 మందికి ఆహారం పెట్టడానికి ఆ చిన్న కుర్రోడు ఆ లంచ్ బాక్స్ ఇచ్చేవాడా? నా వాడు అర్థమలేదు అనుకుంటుంది. 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకెళ్ళి అక్కడ ఇచ్చాడు అంటే ఎవరు నేర్పించారు? తల్లిదండ్రులే. ఒరే నీకు ఆకలి ఎత్తే తిను, నీ పక్కోడు కూడా రొట్టె పెట్టు. ఆ రోజే నేర్పించినట్టుంది. దాచేసుకుంటే ఆ కుర్రోడి పేరు చరిత్రలోకి ఎక్కేదా? ఈవేళ యుగాలు తరాలు గడిచిపోతున్నా ఆ కుర్రోడి పేరు బైబిల్ పుటల్లో ఉండిపోయిందంటే, నీ బిడ్డ పేరు, నీ పేరు ఉండాలంటే, సంఘంలో పేరు ఉండాలంటే, మనం ఉన్నా లేకపోయినా మన పేరు ఉండాలంటే గివింగ్ అనేటువంటిది మనకు అవసరం కదా. ఇచ్చుట అనేటువంటిది సహోదరులను ప్రేమించుట అన్నది. ఏమండి, ఏదో పూర్వం సామెత చెప్పేవారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారో మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు. అదేనా? అంటే ఎటైనా కానీ వాళ్ళకే. అటువంటి వాళ్ళు కూడా పూర్వం ఉన్నారేమో మరి. కానీ సంఘంలో అటువంటి వారు ఉండకూడదనేది కదా. సంఘాన్ని ఎలా ప్రేమించగలమంటున్నాడంటే, చెప్పండి, సహోదరులను ఏం చేయడం ద్వారా ప్రేమించడం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని మనం చూసినట్లయితే, 4:16 ఆయన శిరస్సు అన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి మనలోనున్న ప్రతి అవయము తన పరిమాణము చొప్పున, అదండి సంఘ పనులు చేయుట ద్వారా. సంఘములో చాలామంది పని చేయరండి.
కానీ దేవుని మహాదయ వల్ల మన స్థానిక సంఘంలో ఏదన్నా పని అంటే అందరూ సమకూరుతారు. అమ్మ నీ కుమారుడిని పని కొన్ని పంపించవా, దేవుని పని ఉంది, నీ కుమార్తెని దేవుని పని ఉంది పంపించు, అందరూ పంపిస్తారు. ఎవరో ఒక సహోదరు చెప్పారనుకోండి, ఆంటీ పిలిచిందిరా వెళ్ళు, వెళ్ళమ్మా అని పంపిస్తాం. సంఘములో పని చేయటం ద్వారా ఇవాళ పని నేర్పకపోతే రేపొద్దుట ఎలాగండి? నీ పని ఇక్కడి నుంచే స్టార్ట్ చేయి. ఇక్కడ పరిచర్య చేయడం నేర్పించు. నువ్వు చేస్తే నీ పిల్లలు ఏం చేస్తారు? నువ్వే చేయకపోతే, నేనే చేయకపోతే, నువ్వు చీపురు పట్టుకుని తుడవడం కుమార్తె చూస్తే నెక్స్ట్ డే ఏం చేస్తుంది ఆమె కూడా? అమ్మ లేవలేదు అన్నప్పుడు ఇలా నేను కూడా ఏం చేయాలా? తుడవాలని. సంఘములో పరిచర్య ఏదైనా పని ఉన్నప్పుడు, సంఘ పనులు అనేకమైనవి ఉంటాయి, ఆ పనులు చేయాలా. ఒక్కొక్కరు ఒక్కొక్క పని ఉంటుంది. చూడండి, ఈ మీటింగ్ ఇలా జరగాలంటే చాలా పని ఉంటుంది. ఈ పనిన్నింటినీ యవనస్తులు సిద్ధపాటు చేస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ వీటన్నిటినీ కూడా మళ్ళీ ప్యాకప్ చేయాలి, వీటిని అన్నింటినీ తీసివేయాలి కదా. అన్ని పనులు ఉంటాయండి. మీ ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయి? పొద్దుట లేచిన సాయంత్రం వరకు కూడా అసలు పని అవుతలేదండి అంటారు. విచిత్రం ఏంటంటే నాకు అక్కడే నవ్వుతుంది, పని అవుతలేదని అంటారు. ఏంటి పని అవ్వకపోవడం ఏంటి అనుకుంటాను నేను, ప్రశ్నించను కానీ అనుకుంటాను అంతే. మరి మార్తా ఏమంది? విస్తారమైన పని పెట్టుకునుట చేత. పని పెట్టుకుంటే ఉంటుందా, పెట్టుకోకుండా ఉంటుందా? అన్ని పనులు ఏ రోజు పెట్టుకుంటారు? ఒక్కొక్కడు భోజనానికి వెళ్ళేది ఆదివారమే, బట్టలు ఉతికేది ఆదివారమే, ఏమండి ఇంకా ఏమన్నా ఫంక్షన్ ఉన్నా ఆదివారమే, ప్రయాణం కూడా ఆదివారమే, ఏది చేసినా ఆదివారమే. ఇవన్నీ చేయడానికి ఏది ఆగిపోతుంది? ఆరాధన ఆగిపోతుంది. ఆరాధన ఆగిపోతుంది. అంటే ఎవరికి ఆబ్సెంట్ పెట్టాము? దేవునికి అనుకుంటున్నారు. కానీ ఆల్రెడీ నీకు దేవుని యొక్క జీవగ్రంథంలో ఒక ఆబ్సెంట్ పడిపోయిందంటే జీతంలో సగం ఏమైంది? కట్ అయిపోయినట్టు. ఎలా వస్తాయి బ్లెస్సింగ్స్? నెలాఖరుని కౌంట్ చేసిన తర్వాత 1వ తారీఖుని నీ అకౌంట్లో ఏం పడతాయి? అది ఎంత వాస్తవమో దేవునికి కూడా మనం చేసే కార్యక్రమం, సంఘ పని. ఇది ఎలా కూడికి పెడుతుంది ఒక కుటుంబం. ఈ సంఘంలో పని కదా. ఏదో ఒక రోజు చెప్పాను నేను, సంఘంలో సహవాసకుడికి జరగాలన్నాను. నా ఒక్క మాట, నేనేం చెప్పానో అలా కార్యక్రమాలు అందరూ చేయట్లేదు అనుకోండి, దేవుని స్తోత్రం, నాకు సంతోషమో బాధ తర్వాత దేవుడు తెలుసు. కనుక మీటింగ్ జరుగుతుంది, సంఘంలో ఒక పని ఉంది. ఈ పని నేను ఎందుకు చేయాలి? దైవజనుడు చెప్పి నాకు భారం అవుతుంది. రైట్, భారం అవుతుంది. ప్రభు కొరకు నువ్వు హెచ్చించిన ప్రతిదానికి కూడా దేవుడు ఏం చేస్తాడు? ప్రతిఫలం మర్చిపోవద్దు. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని చెప్పేశాడు ఆయన. వ్యర్థము కాదు. స్థిరులను కదలని వారునై ఉండి ప్రభు కార్యాభివృద్ధి ఉంది ఎప్పటికీ ఆసక్తులను 15:58 ప్రకారం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో. అందువల్ల ప్రియమైన దేవుని పిల్లలు, సంఘ పనులు ఏమున్నాయి? ఎత్తుక్కుంటారు ఒక్కొక్కరు. ఏదైనా పని ఉందా? ప్రార్థన అవగానే మొన్న రోజు ఒక 2 వారాల క్రితం అనుకుంటా పిల్లలు నుంచున్న అలాగే చూస్తున్నారు. నేను అందరికీ ప్రార్థన చేస్తూ ఉన్నాను. చేసేటప్పటికి ఇంతకు నా మీద ప్రేమతో లేరు, పరకం తీయడానికి ఉన్నారు. నా మీద ప్రేమతో ఎంతసేపు ఉన్నారా అనుకున్నాను. అడిగాను, వస్తు ఏంటమ్మా అంటే పరకం. డ్యూటీ మీద మేము లేకపోతే ఇందాక లేచిపోయేవాళ్ళం కదా. అంటే రైట్, ఎందుకు చెప్తున్నానంటే టైం అయినా కానీ వాళ్ళ పని వాళ్ళ లేట్ అయితే ఇంటి దగ్గర ఆడపిల్లలు కదండి, 5 నిమిషాలు లేట్ అయినా కానీ కౌంట్ చేస్తా తల్లి, ఎందుకు లేట్ అయిందని. మగపిల్లలను కూడా మనం కౌంట్ చేయాలి. ఎందుకు లేట్ అయిందని మనం అడగవలసిన అవసరం ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళ డ్యూటీ పని సంఘంలో పని చేయడం ద్వారా సంఘాన్ని ఏం చేసిన వాళ్ళు అవుతున్నారు? ఈ వయసు నుంచి వాళ్ళు ప్రేమిస్తే వాళ్ళు ఏ స్థాయికి వెళ్తారండి? సంఘమును ప్రేమించే మనసు వాళ్ళకి నేర్పించాము అంటే ఏ స్థాయికి వెళ్తారు నీ పిల్లలు? చూడమ్మా. అందువల్ల సంఘాన్ని మనం ప్రేమించవలసిన అవసరం ఉంది. సంఘాన్ని ప్రేమించేవారు ఏం చేస్తారు? ఇంకా కొన్ని మాటలు చెప్తాను. సంఘాన్ని ప్రేమించేవారు ఏం చేస్తారంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ దినమున సున్నతి పొందుతుంది ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రముల ఎబ్రీయుల సంతానమైన
పరిచయుడినై ఆసక్తి విషయంలో హింసించువాడనై ధర్మశాస్త్రము నీతి విషయం అనించుంటిని అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. ఏమండి అంటే దాని అర్థం ఏంటండి? పౌలు భక్తుడు ఆయన అంటున్నాడు, నేను బెన్యామీను గోత్రం అంటున్నాడు, గొప్పగా చెప్పుకుంటున్నాడు. యాకోబు కుమారుల్లో చివరి కుమారుడు ఎవరండి? వాళ్ళు 12 మంది 12 గోత్రాలలోనే కదా. సౌలు కూడా ఏ గోత్రం వాడు? బెన్యామీను, ఇశ్రాయేలు గోత్రం నుంచి. ఇశ్రాయేలు తొలిరాజు అతనే కదా. అక్కడి నుంచి వచ్చినోడు నేను గొప్ప చెప్పుకుంటున్నాడు. 8వ దినాన్ని నేను సున్నతి చేయబడినోడిని. ఇంకో విచిత్రం ఏంటంటే ఇప్పుడు మనం అందరం చదివే బైబిలు తెలుగు బైబిల్. అసలు పాత నిబంధన ఏ భాషలో రాయబడింది? హెబ్రీ. కొత్త నిబంధన గ్రీకు. ఇక్కడ మీలో ఎంతమందికి వచ్చి హెబ్రూ మాట్లాడాలంటే పరిశుద్ధాత్ముడు రావాలా? ఏమంటే హెబ్రీ లాంగ్వేజ్ అనేటువంటిది చాలా టఫ్గా ఉంటుంది. ఇప్పుడు మీకు పదం చెప్తాను, పలకండి. YHWH దాన్ని కలిపి చదవండి. నేను అన్నదే అన్నారు. YHWH దాని పదం కలపండి. కలపగలరా? వస్తుంది అసలు? ఇంగ్లీష్లో హల్లులు హచ్చులు అని ఉంటాయి. అవునా పిల్లలు? చెప్పారా? ఇంకా చెప్పలేదు మీకు? ఓవెన్స్ కాన్సనెంట్స్, హల్లులు అచ్చులు ఏబిసిడీల్లో. హల్లులు అచ్చులు లేకోకుండా ఒక పదం ఏమవదో, తయారవదో, రాదో, పలకలేం. ఇప్పుడు నేను చెప్పినటువంటి కేవలం హల్లులే, కానీ వీటిని పలకలేం మనం. కానీ ఎబ్రీలు పలుకుతారు. అసలు యెహోవా అనేటువంటి పేరు వాళ్ళు స్పష్టంగా పలకగలరు, జెహోవా. కానీ అది మన ట్రాన్స్లేషన్ చేసినప్పుడు మనకు అనుకూలంగా ఉండటానికి యెహోవా అని రాశారు. యెహోవా అని రాశారు. కానీ ఈ పౌలు ఎబ్రీ లాంగ్వేజ్ని ట్రాన్స్లేషన్ లేకుండా ఒరిజినల్ చదవగలడు. అది ఆయన కెపాసిటీ. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ కమాండే కదా, ఇంగ్లీష్ కమాండ్ కదండి, వాళ్ళు మాట్లాడతారు. మనకు తెలుగే సరిగ్గా రాదు. ఇక్కడ తెలుగు సరిగ్గా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి? తెలుగు వచ్చి అసలు తెలుగు నాకు వచ్చు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. చెప్తాను తెలుగు నాకు వచ్చేయండి అన్నవాళ్ళు. అదే వచ్చు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి చెప్తాను. తెలుగు నాకు వచ్చు అన్నవాళ్ళు. అమ్మా తెలుగు వచ్చా? చిరకాశ ఏమీ లేదు. కనీసము మన దగ్గర ఉన్నటువంటి తెలుగు బైబిల్నే కరెక్ట్గా మనం ఏం చేయలేం, చదవలేం. ఎక్కడ అక్షరం కలపాలో, ఎక్కడ దాన్ని ఫుల్ స్టాప్ ఉందో, ఎక్కడ కామా ఉందో దాన్ని కరెక్ట్గా చదవలేనటువంటి మనం. నాకు బైబిల్ అంతా వచ్చింది అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ అతని యొక్క వంశం గురించి చెప్పుకుంటున్నాడో, చదువు గురించి చెప్పుకుంటున్నాడో, ఇవన్నీ చెప్పుకుని ఏవేవి నాకు లాభకరములై ఉండెనో అవి క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుని నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించిన ధర్మశాస్త్రం నా నీతిని గాక క్రీస్తు విశ్వాసము నీతి అనగా విశ్వాసం దేవుడు అనుగ్రహించు నీతి గలవడనై ఆయన దాకప్పుడు నిమిత్తము ఏ విధము చేత నిన్న మృతుల్లో నుండి నాకు పునరుత్థానము కలుగవలనని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం కలవడనై ఆయనను ఆయన పునరుత్థాన బలము ఎరుగు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలివాడొకటి ఎట్టుదు ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకుని వాటిని చెప్పండి పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అంటున్నాడండి. మీరు అదంతా చదివినట్లయితే ఏమండి, ఉన్నతమైన పిలుపునొక్కడు బహుమానము పొందవాలి, గురి వద్దకే పరిగెడుతున్నాను అంటాడు. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు మనం చదివి పేరాలు
ఏవేవి లాభకరములు అన్నాడుకున్నాడో అవన్నీ ఎలాగ ఎంచుకున్నాడో. ఇప్పుడు నా వంశం గొప్పది అనుకున్నాడు, ఆ వంశాన్ని ఏం చేసేసాడు? పెంట అనుకున్నాడు అంతే. నా చదువు గొప్పది అనుకున్నాడు, చదువుని ఎలాగ ఎంచుకున్నాడు? క్రీస్తు కొరకు. అంటే నా అర్థం ఏంటంటే ఏ త్యాగాన్నైనా చేస్తారో దేన్ని ప్రేమించిన వాళ్ళు. నా పాయింట్ అర్థమైంది మీకు? సంఘాన్ని ప్రేమించేవారు చెప్పండి ఎట్టి త్యాగమైనా చేయగలరు. ఏమండి? మరో మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 32వ వచనమండి. యూదులకైనను గ్రీసేస్తులకైనను అదండి. సంఘానికి ఎలా ఉండరండి వాళ్ళు? అభ్యంతరంగా ఉండరు. నీ వల్లే నేను దేవునికి దూరం అయిపోయాను అని అన్నారు అనుకోండి ఎవరైనా, నువ్వు ఎంత పనిష్మెంట్ భరించాలో ఆలోచించు. మన వల్ల ఒక వ్యక్తి క్రీస్తులోకి రావాలి, కానీ మన వల్ల ఒకళ్ళు క్రీస్తులో నుంచి ఏమైపోకూడదు, వేరైపో. అభ్యంతరంగా నువ్వు ఉండకూడదు, నేను ఉండకూడదు. అభ్యంతరంగా ఉండరండి సంఘాన్ని ప్రేమించేవారు. సంఘాన్ని ప్రేమించేవారు అభ్యంతరంగా ఉండరండి. ఏమండి? అభ్యంతరం అంటే ఇంకో మాట జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఇక్కడ 8వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి. కాబట్టి భోజన పదార్థము వలన నా సహోదరునికి అభ్యంతరము కలిగిన ఎడల నా సహోదరునికి అభ్యంతరము కలుగజేయకుండుటకై నేనెన్నటికి మాంసము. ఏంటండి ఇది? ఏంటి ఈ విషయం? ఉదాహరణకి సురేష్ విజయ నాన్ విజయ నాకు తెలవదు, స్వప్న నేను విజయ అండి అందనుకోండి. సురేష్ అలా కాదు నాకు నాన్ విజయ అన్నది అనుకోండి. ఈవిడి విజమ అనేసి ఎందులోకి వెళ్ళాలా? ఆయనకి అభ్యంతరం ఉండదు. అబ్బాయి కుదరదు, నువ్వు ఖచ్చితంగా ఇది తినవలసిందే అన్నారు అనుకోండి, ఎలా ఉంటుంది? ఇప్పుడు సహోదరుని సంపాదించుకుంటానికే నేను పూర్తిగా ఏం చేస్తున్నాడు? తినను అంటున్నాడు. నేను మానేస్తాను దాన్ని అంటున్నాడు. ఎందుకని? ఇది నేను మానకపోతే అవతల వ్యక్తి నా నుండి ఏమైపోతాడు? క్రీస్తు నుండి ఏమైపోతాడో. అభ్యంతరంగా ఉండకూడదు. ఏదైతే అభ్యంతరంగా ఉందో అది మనము దేవుని ప్రేమించే విషయంలో దాన్ని ప్రక్కన పెట్టేయమంటున్నాడు. త్యాగం చేయాలి, అభ్యంతరంగా ఉండకూడదు. ఏంది? మరొకటి చూద్దాము. 10వ అధ్యాయము 1 కొరింథీ పత్రిక అక్కడ ఉన్నారు కాబట్టి 33వ వచనం చూస్తున్నాం. ఇలాగ నేను కూడా స్వప్రయోజనమును కోరక, చాలా మంది స్వప్రయోజనం కోరుకుంటారు. ఇందాక ఆ పాట అందుకే పాడించాను. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ప్రేమ అనేటువంటిది శాశ్వత కాలం ఉంటుంది. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకున్నదు, స్వప్రయోజనము చూచుకున్నది. నేను బాగుంటే చాలు, పక్కోళ్ళు ఎలా ఉండిపోయినా పర్వాలేదు అనుకునేది చెప్పండి సంఘాన్ని ప్రేమించే వారిలో ఉండదట. స్వప్రయోజనం అంటున్నాడు దాన్ని. మనం ఎవరింటి కూడా ప్రయోజనకరమని చెప్పాను. స్వప్రయోజనము చూచుకుంది. ఏమండి? స్వప్రయోజనము, ఎదుటివారి ప్రయోజనం కోరుకుంటారండి. ఎదుటివారి ప్రయోజనం కోరుకుంటారండి సంఘాన్ని ప్రేమించేవారు. ఎదుటి వాళ్ళకు మేలు కోరుకుంటారండి. సంఘాన్ని నువ్వు ప్రేమించవలసిన వ్యక్తివై ఉన్నావని ఈ రాత్రి గ్రంథం మనకు మాట్లాడుతూ ఉంటుంది. ఏమండి? మరో మాట రాసుకోండి, చదవద్దులే. ఫిలోమోను పత్రిక 4 నుంచి 7 వచనాలు రాసుకోండి. మరో మాట చదువుదాం ఇప్పుడు. యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనము. యోహాను సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. ఆయన శిష్యులు ఏంటమ్మా? నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను ఏం చేస్తుంది? సంఘాన్ని గురించి ఏముండాలి మనకి? చివరిగా ఆసక్తి. ఆసక్తి ఉంటేనే ఏదైనా చేయగలం. ఆసక్తి లేకపోతే సహవాసకుడికే పెట్టలేం. ప్రేమ లేకపోతే సహవాసకుడికి చేయలేం. దేవుని కొరకు త్యాగం చేయలేం. సంఘం అంటే చాలా ప్రేమ అండి కుటుంబానికి. దూరంగా వెళ్ళాలంటే చాలా బాధపడిపోతూ ఉంటారు పాపం. ఇటువంటి సంఘము, ఇటువంటి సహవాసము దేవుడు మాకు ఇచ్చాడు, దేవునికి మేము ఎప్పుడు కూడా కృతజ్ఞులం అంటూ ఉంటాం. మీరు కూడా సంఘం అంటే అంత గొప్పది ప్రియమైన వాళ్ళు. ఒకవేళ మనలో ఆడంబరాలు లేకపోవచ్చు, గొప్పతనాలు లేకపోవచ్చు, ఇక్కడ ఎవరము కూడా
క్రీస్తులో ఒక ఉన్నతమైనటువంటి వారం అనుకోవాలి, కానీ తక్కువ వారం అని అనుకుంటా అంటున్నారు. అందరూ గొప్ప, ఎవరికి సామర్థ్యం కొలదు వాళ్ళు, ఎవరి సామర్థ్యం కొలదు వాళ్ళు. ఇంటిని గురించిన ఆసక్తి ఏం చేస్తుంది? ఇప్పటికి మనల్ని భక్షించింది. దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలా, యెహోవా మందిరానికి ఎప్పుడు వెళ్ళాలా, దేవుని ఇంటికి ఎప్పుడు వెళ్ళాలా అని ఆసక్తి అండి. సన్నిధి అంటే ఎంత మక్కువ తెలుసా? నిజంగా దేవుని ఇల్లు అంటే ఎంత ప్రేమగా ఉంటుందో మనకి. కనుక ఆ ఇంటి విషయంలో దేవుడు కార్యం చేయాలి. ఇంటిని గురించిన ఆసక్తి నన్ను ఏం చేస్తుంది అన్నాడు? భక్షిస్తుంది. ఇల్లు ఇల్లు మీటింగ్ ఎప్పుడు అవుద్దా, ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటారు మీరు? ఏ ఇంట్లో ఏముంది చెప్తారేంటి? మీ మనసంతా ఎక్కడ ఉంది? నీ ధనం ఎక్కడ ఉండునో డాష్ కూర్చేయండి. నీ ధనం ఎక్కడ ఉండునో నీ మనసు, నీ ధనమంతా క్రీస్తు సంఘం మీద ఉందనుకో, క్రీస్తు సంఘం మీద 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టండి. క్రీస్తు సంఘానికి ఒక 10,000 ఫిక్స్డ్ వేసేయండి. క్రీస్తు సంఘానికి ఒక ప్రాపర్టీ రాసేయండి. మనసంతా ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు మన మనసంతా దేని మీద ఉంది? మన 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 మనసు, మన ప్రేమ దేని మీద ఉంటుంది? మాట్లాడలాగిన పట్ల వాక్యం మీద ఉందా? నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను ఏం చేస్తున్నాడు? ఏ ఇల్లు మీకు భక్షించేది? నీ బిల్డింగో, తాటేకిల్లో, పెంకిటిల్లో, రేకో తెలియదు కానీ, అద్దిల్లో, సొంత ఇల్లో తెలియదు కానీ, ఇంటిని గురించిన ఆసక్తి ఏం చేస్తుంది కొందరికే? అయ్యి బాబు, నా ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోవాలి, నా ఇల్లుని ఎలా నేను శృంగారంగా చేసుకోవాలి. దావీదుకి దేని మీద మక్కువ ఎక్కువ ఉందండి? 7 లారీలు బంగారం ఇచ్చాడట. దేనికి? కానుక సంచులు ఎప్పుడన్నా కానీ వేసి బంగారం వేసావా? పెరిగితే వేయకూడదా? ఈసారి పాస్టర్ గారు సంచులు ఎప్పుడైనా బంగారం వస్తే నాకు చెప్పండి. ఫోన్ లేకుండా బంగారం రాకుండా వెండి అయినా చూద్దాం ఈ సంవత్సర కాలం. ఇంటిని గురించిన ఆసక్తి నీ మనసు ఎక్కడ ఉంటుందంటే, నీ ప్రేమ ఎక్కడ ఉంటుందంటే నీ సొంత ఇంటి మీద ఉంటుంది. కానీ రాత్రి పాఠం మనకు అర్థం చేసుకుంటున్నాం, సంఘాన్ని మనం ఏం చేయాలమ్మా? ప్రేమించాలి. 3 సంగతులు చెప్పాను. సంఘం అంటే ఏంటి? పిలువబడిన వారు. సంఘాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారో కారణం ఏంటంటే స్వరక్తం ఇచ్చి ఏం చేశారు? ఆయన సంపాదించారు కదా. అందులో చాలా సంగతులు చెప్పాను. మనం సంఘాన్ని ఎలా ప్రేమించాలి? మనం సంఘ సభ్యులుగా ఉండి సంఘాన్ని ఏం చేయగలం? క్రీస్తుకు లోబడుట ద్వారా సంఘాన్ని ఏం చేయగలం? సంఘ పవిత్రతను కాపాడు ద్వారా సంఘాన్ని ఏం చేయగలం? సహోదరుని ప్రేమించడం ద్వారా సంఘాన్ని ఏం చేయగలం? సంఘ పనులు చేయడం ద్వారా సంఘాన్ని ఏం చేయగలం? ఇంకేం చేస్తాం? సంఘం కోసం ఏ త్యాగమైనా ఇష్టముంటే చేస్తాం. ఇష్టముంటే చాలా మంది చెప్పరండి, సంఘం కోసం ఇదిగో ఇంత వెచ్చించానండి, పర్వాలేదు అండి. కొన్నిసార్లు నష్టమైనా కానీ దేవుని కొరకేగా అనుకుంటాను. దేవుని కొరకే కదా. దేవుని కొరకు నువ్వు నష్టపోవు. అబ్రహాము గురించి మన అందరికీ తెలుసు కదా. ఈట పాట పాడండి ఒకసారి. నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. ప్రభు మనసు తెలుసుకో, వాక్యాన్ని చదువుకో, నీకిష్టమైనది కావాలి దేవునికి, బలి అర్పణ కోరలేదు దేవుడు. అబ్రహామును దేవుడు వృద్ధాప్యంలో ఇచ్చిన తర్వాత ఏమన్నాడు తెలుసా? కుర్రోడితో ఆడుకుంటున్నాడు. ఈ సమయంలో ఏమన్నాడు చెప్పండి? నువ్వు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశానికి వెళ్ళి నేను నీకు చూపించబో పర్వతములో ఒక పర్వతం మీద నీ కుమారుని ఏం చేయి. ఇంకొక ప్రశ్న వేశాడా?
వెంటనే తెల్లవారుజామునే పనివారిని తీసుకుని భార్యకు కూడా చెప్పకూడదని కాదు, కొన్ని సంగతులు భార్యకు చెప్పకూడదు, ఆటంకం పెడదు కాబట్టి పురుషులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయాడు. 3 రోజులు ప్రయాణం. 3వ రోజు కొండ కింద పనివారిని పెట్టాడు. అన్నాడు పనివారితో, అయ్యా నేను పిల్లవాడు వెళ్ళి యెహోవాకు బలి ఇచ్చి తిరిగి వస్తాను. కట్టెలు పేర్చేసాడు. కుమారుడిని పరుండ పెట్టాడు. కత్తి ఎత్తేసాడు. ఇంకా ఇస్సాకుని ఏం చేస్తాడండి? బలి ఇస్తాడు. బలి ఇవ్వటానికి ఏమైపోయాడు? ఎందుకు సిద్ధపడ్డాడని అక్కడ మనం ఆలోచన చేస్తే, నేను యెహోవాకు బలి ఇచ్చినా కానీ నేను నష్టపోను. నిజంగా ఇటువంటి బలమైనటువంటి నమ్మకం ఎప్పుడు కలుగుతుందో విశ్వాసుల్లో, అప్పుడు ఎవరైనా కానీ దేవుణ్ణి ప్రేమించటానికి, సంఘాన్ని ప్రేమించడం ఇవ్వటానికి ఇష్టం. నేను నష్టపోను. బలి ఇవ్వడం అంటే అర్థం ఏంటండి? బలిపీఠం పూర్తిగా ఏమైపోవాలా? దహించబడాలా, బూడిదైపోవాలా. ఆ బూడిదైపోయిన తర్వాత ఇస్సాకు లెగునైనా అంటే ఏమైపోతాడో అది విశ్వాసం. అంటే దాని అర్థం ఏంటంటే, మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, దేవునికి ఇచ్చుడు ద్వారా నేనేం పోను, నష్టపోను. ఏ త్యాగాన్న చేయడం అంటే అదేంటి? సంఘాన్ని ప్రేమించడం. ఏమండి, ఇంకేం చెప్పుకున్నాం? అభ్యంతరంగా ఉండరు, ఎదుటివారి ప్రయోజనం కోరుకుంటారు, సంఘం కొరకు ఏం చేస్తారు? పని చేస్తారు. ఇంటికి ఏమిస్తారు? ప్రాధాన్యత ఇస్తారు. ఇంటిని గురించి నా శక్తి ఏం చేద్దే? ఏమండి, ఇవన్నీ విన్నారు కదా. మరి ఇంత చేయడం వల్ల మాకేంటి మేలు అంటారా? ఏంటి మేలు అంటే, మనం సమాజంలో ఏం కోరుకుంటాం తెలుసా? 10 మందిలో కూడా నేను గొప్పగా ఉండాలని కోరుకుంటాను. నా కుటుంబంలో నేను సుపీరియర్గా ఉండాలని కోరుకుంటాను. పూర్వం చెప్పేవారు కదా పెద్దలు, వాళ్ళు అది కొనుక్కున్నారు, మనం ఇంకా కొనుక్కోలేదు అనుకునేవారా? మొత్తానికి ఈ మధ్యకాలంలో ఈ ఇన్స్టాల్మెంట్లు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ ఏం చేసుకుంటున్నారు? అన్నీ కొనుక్కోగలుగుతున్నారు, అప్పులు తీర్చుకోగలుగుతున్నారు దేవుని కృప వల్ల. నేను ఫ్రిడ్జ్ కొనుక్కున్నానండి, దేవుని స్తోత్రం. నేను ఏసీ కొనుక్కున్నాను, దేవుని స్తోత్రం. నేను మోటార్ సైకిల్ కొనుక్కున్నాను, దేవుని స్తోత్రం అని ప్రార్థన చేయించుకుంటారు. చేయించుకుంటారు. యెహోవాకు పన్ను కట్టరా? బంగారం కొనుక్కున్న పన్ను కట్టావా? పన్ను కట్టలేదు. యెహోవాకు పన్ను కట్టలేదు. పన్ను కట్టకపోతే అది ఏమి దీవెన ఉండదు. యశ్వనీత, పన్ను కట్టాలా లేదా? యెహోవాకు పన్ను ఉంటుంది కదా, యెహోవాకు పన్ను. ఇప్పుడు గుర్తింపేటి ఇంత, ఇప్పుడు సంఘాన్ని ప్రేమించడం అనేటువంటి పాఠం అయిపోయింది. ఇంత చేసిన నాకు ఏం గుర్తింపు వస్తుంది? ఏ గుర్తింపు వస్తుంది అంటే, యోహాను సువార్త 13వ అధ్యాయం 34 వచ్చింది. ఇచ్చున్నాను. ప్రేమ గురించి మాట్లాడుకుంటూ వచ్చాం. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ప్రేమింపవలెను. ఒకరి ఎడల దీనిని బట్టి. అది సంగతి. రౌండ్ చేసుకోండి. మీరు నాకేమవుతారు? శిష్యులు. యేసు ప్రభు శిష్యులు అంటే, క్రీస్తు ఫాలోవర్స్ అంటే అది ఎంత పేరండి అసలు? ఎంత గొప్ప దీవెనండి. క్రీస్తుకి శిష్యులు అవుతాం మనం, మనుషులకు కాదండి. ఇవాళ క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు మొదటి శతాబ్దంలో ఎంతమంది ఉండేవారు మీకు తెలిసే? ఎంతమంది ఉండేవారు? 12 మంది. 12 మంది శిష్యుల్లో ఒక్కళ్ళ పేరు చెప్పండి. పోనీ ఒక్కళ్ళ పేరైనా చాలు. పేతురు 2 పేర్లు చెప్పేసింది పిల్ల. యోధ. ఇలాగ ఉన్నారా లేదా 12 మంది? ఈ 12 మంది కూడా ప్రపంచాన్ని ఏం చేస్తారు? ఏలుబడి చేస్తున్నారు. ఆయన శిష్యులు అనే పేరు ఉందా లేదా? చెరిగిపోయిందా? వాళ్ళు చనిపోయారు, ఏమైనా పేరు చెరిగిపోయిందా? కానీ మనము కూడా ఎవరికి శిష్యులం అవుతామండి? అదే ఐడెంటిఫికేషన్. నేను క్రీస్తుకు శిష్యురాలను, క్రీస్తుకు శిష్యుడిని. ఈ కుటుంబం కూడా క్రీస్తుకు శిష్యులుగా ఉండేటువంటి గొప్ప గుర్తింపు దేవుడు ఇస్తుంది. సంఘాన్ని ప్రేమించండి. ఇంకెవరైనా ప్రేమించే విషయంలో లోటు కలిగి ఉంటే ఈ రాత్రి పాఠం విన్నారు.
సంఘం ప్రేమ విషయంలోనే ఇంకా ఎక్కడో విన్న ప్రసంగం అంతటిని బట్టి ఏదో ఒక పాయింట్ నేను లోటు కలిగి ఉన్నాను అనుకుంటే దిద్దుబాటు చేసుకో. సంఘాన్ని పవిత్రంగా ఉంచడానికి ప్రయత్నం చేయి. నీ ఇంటిని ఎలా పవిత్రంగా ఉంచుకోవాలనుకుంటున్నావో సంఘాన్ని కూడా పవిత్రంగా ఉంచు. అభ్యంతరంగా ఉండకు. సహోదరులు సంపాదించు, త్యాగం చేయి, సంఘ పనులు చేయి, క్రీస్తు స్వరక్తం ఇచ్చి సంపాదించావు. నువ్వు పిలబడిన వ్యక్తివి. సంఘాన్ని ప్రేమించు, దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. ఈ మాటలు ఇచ్చేస్తున్నాను హెచ్చరించుకుంటూ ఇంతటితో ముగిసింది. అందరూ కొన్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను. పరమందు సింహాసనాసనుడైన తండ్రి, ఈ రాత్రి సహవాస కొడుకులు సంఘం అంటే పిలువబడిన వారని, ఆ సంఘాన్ని ప్రేమించే విషయంలో క్రీస్తు ఎందుకు ప్రేమించారు? స్వరక్తంతో సంపాదించుకున్నారు. మేము ఎందుకు ప్రేమించాలి? ఎలా ప్రేమించాలి? అలా ప్రేమిస్తే మాకు వచ్చే గుర్తింపేటి? అలా ప్రేమించి ఎంతటి త్యాగాన్ని అయినా చేయటానికి ఇష్టపడుతున్నటువంటి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి కూడికను ఏర్పాటు చేసినటువంటి కొమ్మ సురేష్ గారిని, స్వప్న గారిని, వారి కుమారుడును కుమార్తెను మీరు దీవించి ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన చిన్న ఉద్యోగములను ఆశీర్వదించండి. పరిశుద్ధుల కొరకు చేసినటువంటి ప్రతి దానికి రెట్టింపు దీవెనలు దయచండి. కేవలము ప్రేమే. ప్రేమ స్వప్రయోజనం చూసుకోదు. నేను కాదు, నా సంఘము కొరకు నేను చేయాలి. తండ్రి, ఇట్టి మనసు కలిగిన ఈ కుటుంబాన్ని భౌతిక ఆశీర్వాదాలతో, ఆత్మీయ దీవెనలతో నింపండి. వచ్చిన వారందరినీ ఆశీర్వదించండి. యవన పిల్లలను దీవించండి, పెద్దలను దీవించండి, సహోదరులను దీవించండి. సంఘము కొరకు ప్రత్యక్షంగాను పరోక్షంగాను పాటుపడుతున్న బిడ్డలను దీవించండి. ఇంటిని గురించిన ఆసక్తి, సంఘంను గురించిన ఆసక్తి బిడ్డలలో నానాటికి కూడా పెంపొందింప చేస్తున్నందుకే స్తోత్రాలు. మానక చేస్తున్న ఈ కార్యక్రమాలను దుష్టుడు తండ్రి వాడి కార్యాలు చేయకోకుండా వాడికి లయపరిచి ఘనత మహిమ మీరు మాత్రమే పొందాలి. క్రీస్తు యేసు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. అందరికి వందనాలు. వారి ఫ్యామిలీ ముందుకు వచ్చినట్లయితే ఒక పల్లె ఒక శరణం పాడుకునే వాళ్ళు ముందుకు వస్తారు. ప్రార్థన చేసుకుని ముగింపు ప్రార్థన చేసుకుని సెలవు తీసుకుందాం. ప్రభు పనిలో బలమైన యోధులుగా ప్రతి చోటను నమ్మకముగా నుండుటకు నీవిచ్చిన తలాంతులను ప్రతి చోట వాడుటకు మమ్మును బల